హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏమిటి అంటే, చాలామంది ఇప్పుడు షుగర్ పేషెంట్లు ఉంటారు కదా, వాళ్ళు రైస్ అనేది తినలేరు. రైస్ తినలేనప్పుడు వాళ్ళకి ఏంటంటే బిర్యానీ తినాలి అని కోరిక అనేది కలుగుతుంది. బిర్యానీ తినాలి అనేది అందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్ కదా బిర్యానీ అనేది. ఆ బిర్యానీ తినాలి అనుకునేటప్పుడు రైస్తో కాకుండా ఇలా బన్సీ రవ్వతో ఒకసారి మీరు ట్రై చేశారనుకోండి, ప్రిపేర్ చేసి ఇలా పెట్టారు అంటే వాళ్ళు అయ్యో మేము బిర్యానీ మిస్ అవుతున్నాం అన్న ఫీలింగ్ వాళ్ళకి తగ్గుతుంది. మనకి కూడా ఈజీగా టిఫిన్ చేసేసుకోవచ్చు, చాలా ఈజీగా ఉంటుంది. ఇది ఒక 10 మినిట్స్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇది ఎలా చేయాలో ఏంటో ప్రాసెస్లోకి అయితే ముందుగా వెళ్ళిపోదాం. దానికోసం ముందైతే మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే, ఇగొండిలా ముందు బన్సీ రవ్వ 1 కప్పు తీసుకుందాం. ఇగొండిలా హోల్ గరం మసాలా అన్నీ ఒక్కొక్కటే తీసుకున్నాను. చూడండి, లవంగాలు మాత్రం 4 తీసుకున్నాను, యాలకులు 2, ఇగోండి బిర్యానీ ఆకు 1 2, కాస్త పుదీనా, 1 ఉల్లిపాయ పెద్దది, అలాగే చిన్న బీట్రూటు, చిన్న క్యారెట్, కాస్త కరివేపాకు, మీ స్పైసెస్ తగ్గట్టు గ్రీన్ చిల్లీస్, అలాగే టమాటో 1. ముందైతే కుక్కర్ ఒకటి పెట్టుకున్నాను. ఇందులో 2 టేబుల్ స్పూన్స్ అంత నెయ్యి, 2 టేబుల్ స్పూన్స్ అంత ఆయిల్. దీనికి కాస్త ఆయిల్ ఎక్కువే పడుతుంది, టేస్ట్ బాగా వస్తుంది కాబట్టి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసాను. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ కూడా వేసేద్దాం. ఫస్ట్ అయితే ఈ హోల్ గరం మసాలా మొత్తాన్ని వేసేద్దాం. ఇప్పుడు హోల్ గరం మసాలా మొత్తం ఫ్రై అయిపోయింది కదా, ముందు పుదీనా, ఆనియన్, క్యారెట్, బీట్రూట్, కాస్త ఫ్రై అయినాక అప్పుడు టమాటా, పచ్చిమిర్చి వేద్దాం. ఈ స్టేజ్లో ఉండగా మనకి టేస్ట్కి తగ్గ సాల్ట్, అలాగే కాస్తంత అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇదిగోండి ఇంత సరిపోతుంది. నాకు ఇంట్లో స్వీట్ కార్న్ కూడా ఉంది, అది కూడా వేసుకుంటున్నాను. మొత్తం వేసేద్దాం ఇలాగా. లో ఫ్లేమ్లో పెట్టి ఇంకా కాస్త ఫ్రై అయింది అంటే, చాలామంది బన్సీ రవ్వ తెచ్చి ఇంట్లో ఉంచుకోవాలంటే భయపడతారు. ఎందుకంటే అది వేరంగా పురుగు పట్టేస్తుంది. అయితే అలా పురుగు పట్టకుండా ఉంచాలి అంటే కాస్త డ్రై రోస్ట్ చేసుకున్నారంటే పురుగు పట్టదు. ఇదిగోండి కప్పు బన్సీ రవ్వ కూడా ఇందులో వేసేసాను అనమాట. వేసేసి ఇది ఒక్కసారి తిప్పుకుంటే చాలు, ఎందుకంటే ఇది ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్న రవ్వ కాబట్టి మనకి ఈజీగా వెంటనే ఇది కుక్ అయిపోతుంది. మనకి ఇలా ఎన్ని రోజులు, 4 రోజులు పైన ఉంచినా కూడా మనకి ఈ బన్సీ రవ్వ డ్రై రోస్ట్ చేసి ఉంచుకుంటే కనుక మీకు పురుగు ఎంతకి పట్టదనమాట. సో అందుకని చెప్పి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇగోండి ఇలా అయిపోయింది కదా. ఇప్పుడైతే వాటర్ వేసేద్దాం. 1 కప్పుకి 1.5 కప్పు వాటర్ అయితే పడుతుంది. అలానే వేసుకున్నాను నేను. ఇది కొలత ప్రకారం 1 కప్పు బన్సీ రవ్వ తీసుకున్నాను కాబట్టి 1.5 కప్పు వాటర్ అయితే వేసుకున్నాను నేను ఇందులో. ఇప్పుడు కుక్కర్ అయితే మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి 1 విజిల్ ఇచ్చుకుంటే చాలు, ఇది ఎక్కువ అవసరం ఉండదు. అయితే మీ కుక్కర్ ఎన్ని విజిల్స్ వస్తుందో అనేది నాకైతే తెలియదు కదా. నేనైతే రైస్కైనా కూడా ఇది 1 విజిలే ఇస్తానమాట కుక్కర్లో. అలా 1 విజిల్ వచ్చిందంటే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి మళ్ళీ ఓపెన్ చేసి చూడడం. ఇంకా ఇదిగోండి ఇలా కుక్కర్ అయితే 1 కోత వచ్చేస్తుంది చూడండి. ఇంకా రేపు ఉదయం కోసంకి ఇగొండిలా దొండకాయలు అయితే వాష్ చేసి బాగాని మొత్తం కట్ చేసుకుని ఇలా ఒక క్లాత్లో వేసుకొని ఆరబెట్టుకున్నాం అనుకోండి, మనకి దీనికి ఉన్న తడంతా పీల్ చేసుకుంటుంది కదా. నైట్ అంతా ఇలా విడిచిపెట్టేస్తానమాట. విడిచిపెట్టేస్తే మార్నింగు ఎలాంటి హడావిడి లేకుండా గబగబా మనం ఫ్రై చేసేసుకోవడానికి అయిపోతుంది. అది కూడా రోస్ట్ ఫ్రై అవుతుంది అనమాట, ఇలా మనం ఆరబెట్టుకొని ఉంచుకోవడం వల్ల. అదే మనం అప్పటికప్పుడు మనం కడిగి వేసుకున్నాం అనుకోండి, దానికి కాస్త తడి ఉంటుంది కదా, అది కాస్త ముద్దగా వస్తుంది కదా. ఇలా పెట్టుకున్నారంటే మనకి రోస్ట్గా వస్తుంది అన్నమాట ఫ్రై అనేది. ఇప్పుడు ఇంకా కుక్కరు ప్రెజర్ అంతా పోయింది కదా, మూత తీసి చూద్దాం. చూడండి ఎంత బాగా వచ్చేసింది కదా. ఇప్పుడు మీరు వేసుకోవాలి అనుకుంటే ఇందులో కాస్తంత జీడిపప్పు ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మనకి సేమ్ బిర్యానీ టేస్టే వస్తుంది అనమాట ఇది. ఇప్పుడైతే చూడండి, చూస్తుంటే ఎంత నూరూరెట్టుగా మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుందాం. చూడండి పూర్తిగా అయిపోయింది కదా. ఇప్పుడైతే ఇది ఇలాగా
కాస్త అంతసేపు ఇలా సైడ్కి దించుకొని ఉంచుకొని కాస్త జీడిపప్పు అయితే ఫ్రై చేసి వేసుకుందాం ఇందులోనే. ఇప్పుడు ఇంకా ఇటువంటి జీడిపప్పు అయితే కాస్త నేతిలో ఫ్రై చేసుకొని రెడీ చేసి పెట్టుకున్నాను. ఇది ఇలా వేసేద్దాం. తక్కువే వేసాను నెయ్యి, ఎందుకంటే మనం ఆల్రెడీ నెయ్యి అనేది వేసాం కాబట్టి ఇది ఒక్కసారి కలుపుకుందాం. కలుపుకొని సర్వ్ చేసేసుకోవడం. ఇప్పుడు ఇంకా ఇటువంటి ఇలా బౌల్ అయితే తెచ్చుకున్నాను, దాంట్లో సర్వ్ చేసేసుకోవడం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ట్రై చేయండి, కామెంట్ చేయండి. వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్.